హే గైస్, యూపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే మాట్లాడుతున్నాం. సో ఈ ప్రాజెక్ట్లో మీకు కొన్ని కొత్త విషయాలను అయితే నేను చూపించబోతున్నాను. అలాగే ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్లో ఒకదాన్ని మీరు చూస్తారు ఈరోజు. సో నేను ప్రతి ప్రాజెక్ట్లో, ప్రతి మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లో కూడా మీకు కొన్ని కొత్త విషయాలు అయితే నేర్పిస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి వీడియో కూడా మీరు చివరి వరకు చూడండి. అండ్ ఈ ప్రాజెక్టు నాట్ ఓన్లీ ఫర్ ప్రైమ్ మెంబర్స్, మిగతా వాళ్ళందరూ కూడా అనమాట. సో అది ఎలాగో నేను చెప్తాను చూడండి. సో ఇది మీరు ఒక గివ్ అవేగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే టెక్ ఛానల్స్లోనే కాదు, ఇట్లాంటి ఛానల్స్లో కూడా మనం గివ్ అవే ఇవ్వచ్చు కదా. సో ఈ ప్రాజెక్ట్ నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ చూపించాక అప్పుడు నేను అది ఎలా మీరు తీసుకోవాలో నేను చెప్తానండి. ఓకే, యాక్చువల్గా ఇదే ప్రాజెక్ట్స్ నేను యూఎస్ వాళ్ళకి అని చేశాను అనుకోండి, అరౌండ్ 5,000 వరకు ఛార్జ్ చేస్తాను అనమాట. కాకపోతే మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు కాబట్టి నేను హండ్రెడ్స్లోనే ఛార్జ్ చేస్తుంటాను. బట్ వాళ్ళకి అది కూడా కష్టమైపోతే నేనేం చేయలేను అనమాట. సో బట్ ఈ ప్రాజెక్ట్కి మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఇది. సో అండ్ హై అక్యురసీతో ఉంది. నేను డీటెయిల్గా ఈ ప్రాజెక్ట్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిప్లాయ్మెంట్ కూడా చేస్తుందండి ఈ ప్రాజెక్టు. సో యాక్చువల్గా ఈరోజు లైవ్ చేద్దాం అనుకున్నాను, బట్ చాలా మెంబర్స్కి ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నాను. సో అందువల్లే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే నేను వీడియో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఓకే, సో ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ చూపిస్తాను చూడండి. ప్రాజెక్టు యొక్క ఇంట్రెస్ట్, ఈ ప్రాజెక్ట్ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే, యాక్చువల్గా ఇది ఒక హెచ్ఆర్ ఇచ్చిన డేటా సెట్ అనమాట. ఆ హెచ్ఆర్ వాళ్ళకి ఏంటంటే, కొంతమంది జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత డ్రాప్ అవుతుంది అనమాట, అంటే జాబ్కి వెళ్ళట్లేదు. సో దానివల్ల ఆ వేకెంట్ పొజిషన్ వల్ల కంపెనీ లాస్ అవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, ఇంటర్వ్యూ ప్రాసెస్ అని, మళ్ళీ అంటే హైరింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ ప్రాజెక్టు రెడీగా ఉందనుకోండి, అప్పుడు డ్యూరేషన్ లేట్ అవుతుంది కదా జాయిన్ అయ్యేటప్పటికి. సో అందుకోసం అనేసి వాళ్ళకి కొంచెం లాస్ అవుతుంది అన్నమాట ఇది. సో అందుకోసమే ఎవరు డ్రాప్ అవుతున్నారు, ఎవరు కమిట్ అవుతున్నారు జాబ్కి అనే దాన్ని మనం ప్రిడిక్ట్ చేయగలగాలన్నమాట. సో మనకి 2000 డేటా పాయింట్స్ ఉన్నాయి అండ్ 17 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని నేను డిప్లాయ్ చేశానండి. ఫైనల్గా నాకు నేను క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్ ఇది త్రూ ఫ్లాస్క్ అనమాట. సో నేను తీసుకున్న ఈ ఫీచర్స్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్, ఓకే, జెండరు ఫీమేల్, డిస్టెన్స్ ఫ్రమ్ ఆఫీస్ 15 to 20 కిలోమీటర్స్ అని ఇస్తున్నాను. కంపెనీ వెబ్సైట్, కన్సల్టెంట్ అంటే ఎలా వచ్చారు వాళ్ళు, అంటే ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్కి ఎలా వచ్చారంటే త్రూ జాబ్ పోర్టల్స్ అని ఇస్తున్నాను. సో మీరు ఏదైనా ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, 5 రౌండ్స్ ఇస్తున్నాను. హౌ మచ్ ఇది సాటిస్ఫైడ్ అంటే 50% అని ఇస్తున్నాను. అంటే మనం 0 to 100 లోపల ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అరే ఫ్లెక్సిబుల్ టు వర్క్ అంటే నో, ఎందుకంటే లేడీస్ కదా, సో అందుకోసమే. ఇంటర్వ్యూ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే 4 years అని ఇస్తున్నాను. ఓకే, ఇన్ టైమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళు అంటే ఈ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళకి కాంటాక్ట్ అవుతున్నారా లేదా, అంటే రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చెప్తున్నాము ఇక్కడ. అండ్ ఆఫర్ డేస్ అంటే ఎన్ని రోజులకి వాళ్ళు తిరిగి కాంటాక్ట్ అయినారు, అంటే ఫస్ట్ డే ఇంటర్వ్యూకి వచ్చినారు, తర్వాత ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్ ఆఫర్ చేస్తున్నారు అనే దాని గురించి. సో ఇక్కడ గమనించారు కదా. సో ఆఫర్ డ్రాప్డ్ స్టేటస్ నో. ఓకేనా, సో వీళ్ళు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనమాట. నో వచ్చిందంటే దాని అర్థం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వీళ్ళు జాయిన్ అవుతున్నారు అనేసి. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని మనం ఎండ్ టు ఎండ్ చూద్దామండి. సో ఎలా క్లీన్ చేస్తున్నాం, అలాగే మోడల్ని ఎలా బిల్డ్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం మనం. ఓకేనా, సో ఇది మన డేటా సెట్ renage.csv. ఓకే, సో డేటా సెట్లో మనకి 17 ఫీచర్స్ అయితే ఉన్నాయి. 17 ఫీచర్స్ అంటే 16 ఫీచర్స్ 1 క్లాస్ లెవెల్ అనమాట. సో వాటిలో ఏజ్, మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషన్ లెవెల్, జెండరు, పర్సంటేజ్ హైకు, డిస్టెన్స్ ఫ్రమ్ సోర్సింగ్ ఛానల్, టోటల్ రౌండ్స్, డిస్టెన్స్, డేట్ ఫస్ట్ కాంటాక్ట్, డేట్ ఆఫర్డ్, సాటిస్ఫాక్షన్ ఇండెక్స్, నంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్డ్, కెరీర్ గ్రోత్, అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్, టోటల్ ఎక్స్పీరియన్స్, టైమ్లీ కమ్యూనికేషన్, ఆఫర్ డ్రాప్డ్. ఓకే, ఇది మన క్లాస్ లేబుల్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకే అండి, ఇప్పుడు చెప్తాను చూడండి దీన్ని ఎలా మీరు తీసుకోవాలంటే. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న, వాట్సాప్ గ్రూప్లో ఉన్న, టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న ప్రైమ్ మెంబర్ అయినా ఈ ప్రాజెక్ట్ని కాదు, మన ఛానల్లో ఒక వీడియో ఉందన్నమాట. సో యూట్యూబ్లోకి వెళ్తున్నాను, సో చూపిస్తాను చూడండి. సో నాకేం లేదండి, మీరు ఒక పని చేసి పెడితే చాలు అనమాట. ఓకే, సో ఆ పని ఏంటంటే షేర్ చేయడం. ఓకేనా, సో మీరు ఆ వీడియోని షేర్ చేసి, మీరు ఏదైనా 5 గ్రూప్స్లో కానీ షేర్ చేసినట్లయితే
నేను మీకు ఈ ప్రాజెక్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకేనా, 5 గ్రూప్స్లో మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు వాట్సాప్లో ఉంటే వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఉంటే టెలిగ్రామ్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, గ్రూప్లో పెట్టద్దు. ఓకేనా, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో దానికోసం అనేసి ఇక్కడ మన కోర్స్ ఉంటుంది, 5 అవర్స్ కోర్సు. సో ఈ వీడియో లింక్ని మీరు తీసుకెళ్ళి 5 గ్రూప్స్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్లు నాకు కానీ ఇచ్చారంటే నేను మీకు ఈ ప్రాజెక్ట్ మెయిల్ చేస్తాను. ఓకేనా, సో ఇది మీకు నేను చెక్ గివ్. సో ఈ 5 ఈవెన్ ప్రైమ్ మెంబర్స్ అయినా కూడా ఇదే, ఈ ప్రాజెక్ట్కి అయితే ఇదే చేయండి. ఓకే, సో మీరు ఇది చేస్తారంటే నేను మీకు ఈ ప్రాజెక్టు ఒక జిప్ ఫైల్లో పెట్టిస్తాను. దీని వర్చువల్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. సో అది కూడా ఇస్తాను. మీరు ఫ్లాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ అయితే రావన్నమాట. స్మూత్గా మీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈ ప్రాజెక్ట్ మీకు కావాలనుకుంటే మీరు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేను కింద కమెంట్లో ఇస్తాను, వీడియో లింకు. దీన్ని 5 గ్రూప్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ నాకు ఇస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, సో ముఖ్యంగా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఈ రెండింటిలోనే పోస్ట్ చేయాలి. ఓకేనా, సో ఏదైనా 5 గ్రూప్స్లో ఇవన్నీ మీరు పోస్ట్ చేసి టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ చేశారంటే నేను మీకు ఈ ప్రాజెక్ట్ని మెయిల్ చేస్తాను. ఓకే అండి. సో ఇంతకుముందు చెప్తున్నారు కదా, అంటే కొంతమంది కమెంట్ చేస్తారు, అన్న మీరు అన్నీ ఫ్రీగా ఇవ్వట్లేదు, ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కే ఇస్తున్నారు అనేసి. దానికోసమే అన్నమాట ఇది. సో ఇది కూడా ఇవ్వకపోతే ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ కోసం చాలా సేపే కష్టపడ్డాను. ఓకే, సో దానికి విలువ ఉండదు. ఓకేనండి, మీ నుంచి నేను ఇప్పుడు ఏం ఆశించట్లేదు, అదొకటే ఆశిస్తున్నాను. ఓకే, సో మనకి 2000 రోస్ ఉన్నాయి, 17 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇవి అయితే మన కాలమ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొంచెం స్పేస్ ఉంది ముందు, జాగ్రత్తగా ఉండాలి. మనం మ్యారిటల్ స్టేటస్ ఇస్తే క్లియర్ వస్తుంది అనమాట. ఓకే, మనకి ఇచ్చిన కాలమ్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ గమనిస్తే మీకు అన్నీ కూడా ఆబ్జెక్ట్లోనే కనిపిస్తుంటాయి. ఓకే, ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూస్తే మనకి ఎలాంటి నల్ వాల్యూస్ లేవండి ఇక్కడ, అదొక మంచి విషయం. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఆఫర్ డ్రాప్డ్ తీస్తున్నాను. సో ఆఫర్ డ్రాప్డ్లో మనకి 51%, 48% ఉంది. సో మనకి ఇంబ్యాలెన్స్ డేటా సెట్ అయితే కాదు. ఓకే, సో 48 to 51 అంటే నో ప్రాబ్లం మనకి. ఓకే, ఇక్కడ నేను క్యాట్ కాలమ్స్ అలాగే న్యూమరికల్ కాలమ్స్ అని తీసుకున్నాను, ఎందుకంటే ప్లాటింగ్ గురించి. సో జస్ట్ ఫర్ లూప్ రాస్తే మిగతా ప్లాట్స్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి దాని ఉద్దేశంలో పెట్టుకొని ఫస్ట్ నేను క్యాట్ ప్లాట్స్ని డిజైన్ చేశానండి. క్యాట్ ప్లాట్స్లో మనకి మ్యారిటల్ స్టేటస్కి సంబంధించి మ్యారీడ్, సింగిల్, డైవర్స్, అన్నోన్ అట్లా వచ్చాయి. ఓకే, సో ఎక్కువ పీపుల్ మ్యారీడ్ ఉన్నారనమాట. ఓకే, అలాగే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ లెవెల్కి సంబంధించి అసోసియేట్ డిగ్రీ ఎక్కువ ఉన్నారు, మాస్టర్ డిగ్రీ తక్కువ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదేంటి జంటర్ కదా, మెయిల్ మెంబర్స్ ఆఫీస్కి ఎక్కువ అటెండ్ అయ్యారు అనమాట కంపెనీకి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రేటర్ దెన్ 20 kilometers ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఓకేనా, సో అండ్ ఇక్కడ వచ్చేసి సోర్సింగ్ ఛానల్ వచ్చేసి జాబ్ పోర్టల్స్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారని క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. జాబ్ పోర్టల్స్ సోర్సింగ్ ఛానల్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే కన్సల్టెంట్స్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ ఇది డేట్ ఫస్ట్ కాంటాక్ట్. ఇది ప్లాట్ మనం చేస్తాం కానీ మనకి ఇక్కడ డేట్స్ ఉన్నాయి కాబట్టి అది క్లమ్జీగా వస్తుంది. నెక్స్ట్ కూడా ఆఫర్డ్ డేట్ ఇది. సో ఇది కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కెరీర్ గ్రోత్. సో లేటరల్ వర్టికల్ ఉంది. సో లేటరల్ అనేది హైయెస్ట్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్క్, అంటే వర్క్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, అంటే ఏ టైంలో వర్క్ చేయడం అండి. ఎస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో టైమ్లీ కమ్యూనికేషన్, ఇన్ టైంలో వాళ్ళతో మాట్లాడుతున్నారా లేదా అనేసి నో అని ఉంది ఎక్కువ మెంబర్స్, ఎందుకంటే వాళ్ళే మేబీ డ్రాప్ అవుతున్నారేమో. నెక్స్ట్ ఆఫర్ డ్రాప్డ్ మనకి ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువ మంది డ్రాప్ అవుతున్నారు అనమాట. నో చెప్పే వాళ్ళకంటే ఎక్కువ మంది డ్రాప్ అవుతున్నారు కాబట్టి మనకి 50% పీపుల్ డ్రాప్ అయిపోతున్నారు కాబట్టి మనకి ఇది వాళ్ళు ప్రెడిక్ట్ చేయమని ఇచ్చారనమాట హెచ్ఆర్ టీమ్ వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మనకు న్యూమరికల్ కాలమ్స్ని అయితే ప్లాట్ చేసామండి. ఇది ఏజ్కి సంబంధించింది. ఓకే, సో ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అలా ఉంది. మినిమం వచ్చేసి అరౌండ్ ఎంత అండి, మినిమం 25 years ఉంది. మ్యాక్సిమం 46 years ఉంది. ఓకే, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న వాళ్ళు అది ఏజ్ అనమాట. నెక్స్ట్ పర్సంటేజ్ హైక్ వచ్చేసి మినిమం 10% అడుగుతున్నారు, అలాగే మ్యాక్సిమం 40% హైక్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా, సో మన స్టాటిస్టిక్స్ అన్ని కూడా చూడొచ్చండి డిస్క్రైబ్ ఫంక్షన్ యూస్ చేసుకొని. ఓకే, టోటల్ రౌండ్స్ కూడా గమనిస్తే మనకి ఇక్కడ మినిమంగా 3 rounds జరుగుతున్నాయి, మ్యాక్సిమం 10 rounds జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సాటిస్ఫాక్షన్ ఇండెక్స్, అంటే జాబ్ గురించి వాళ్ళు ఎంత సాటిస్ఫై అవుతున్నారో అనే దాన్ని వాళ్ళకి ఇండెక్స్ రూపంలో తీసుకుంటున్నారు. సో దాని గురించి ఇక్కడ సో ఇక్కడ ఎంత వచ్చిందండి, మినిమం 15%, మ్యాక్సిమం 95%. ఓకేనా,
సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్డ్. ఓకేనా. సో ఎన్ని కంపెనీస్ అంటే మినిమంగా ఒకటి ఉంది, మ్యాక్సిమం 8 కంపెనీస్లో ఉన్నారనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇదేంటండి టోటల్ ఎక్స్పీరియన్స్, మినిమం 1 year ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఫ్రెషర్స్ని రికమెండ్ చేయట్లేదు. సో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటున్నారు. మ్యాక్సిమం వచ్చేసి 22 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. ఓకేనా. సో అగైన్ మనం ఇక్కడ ప్లాట్ చేస్తున్నామండి, మనకి ఉన్న ఆ ఫీచర్స్ని, కొన్ని ఫీచర్స్ని ప్లాట్ చేసామన్నమాట. సో ఇక్కడ మనం కంపెనీస్ వర్క్డ్, ఏజ్, ఇది ఎందుకు నేను ఇలా క్రియేట్ చేస్తానంటే మళ్ళీ చెప్తాను మీకు లాస్ట్లో. ఇది ఎందుకంటే ఇవి ఓవర్లాప్ అవుతున్నాయి అనమాట, అంటే మల్టీకోలినియారిటీ సిచ్యువేషన్ అనేది వచ్చింది నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్డ్కి, అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్కి, అలాగే ఏజ్కి. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి జనరల్గా అండి. ఓకేనా. కొంతమంది లేట్గా జాయిన్ అవ్వచ్చు, అది వేరే విషయం. కాబట్టి జనరల్గా మనం 25 లోపల జాయిన్ అయిపోయాం అనుకోండి, ఒక 35 అట్లా వచ్చేటప్పటికి 10 years ఎక్స్పీరియన్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఏజ్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి ఏజ్, ఎక్స్పీరియన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్డ్, అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్ ఓవర్లాప్ అవుతున్నాయి. సో అంటే మల్టీకోలినియారిటీలో ఉన్నాయి అవి రెండు కూడా. సో దానికోసం అనేసి నేను తీసేసాను అనమాట. ఓకేనా. అలాగే పర్సంటేజ్ హైక్ కూడా మల్టీకోలినియారిటీలో ఉంది, అందుకోసమే దాన్ని కూడా పక్కన పెట్టాను. ఓకేనా. ఇది మరలా చూపిస్తాను, ఎందుకంటే కింద అన్నిటిని కలిపేసి ఉన్నాను. ఇక్కడ ఓన్లీ వీటిని మాత్రమే ఉన్నాను, న్యూమరికల్ డేటాను మాత్రమే ఇక్కడ మనం కోరిలేషన్లో తీసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఇది కొంచెం పక్కన పెట్టుకున్న ప్రస్తుతానికి. అలాగే కేటగిరికల్ కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో కేటగిరికల్ కాలమ్స్ అన్నిటిని కూడా నేను లేబుల్ ఎన్కోడర్ని యూస్ చేసి ఒక్కొక్క దాన్ని కన్వర్ట్ చేస్తూ ఉన్నానండి. ఇలా కన్వర్ట్ చేసుకుంటేనే, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియబుల్ ఇస్తేనే మీరు తర్వాత డిప్లాయ్ చేసుకునేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అనమాట. మీరు అన్నింటినీ ఫర్ లూప్లో పెట్టి కన్వర్ట్ చేయొచ్చు, చేస్తే కన్వర్ట్ అయిపోతాయి కాదన్ను. బట్ మీకు ఏది అని తెలియాలంటే మీకు అప్పుడు మళ్ళీ మీకు లేబుల్ ఎన్కోడర్ క్లాసెస్లోకి వెళ్తే కానీ తెలియదు అనమాట. మీరు ఫర్ లూప్లో యూస్ చేస్తారు అనుకోండి, ఆ వేరియబుల్ ఒకటే అయిపోద్ది కాబట్టి మీకు తెలియదు అనమాట. సో అందు గురించి అనేసి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కానీ స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ మనం చూసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనం డిప్లాయ్మెంట్లో ఈజీగా వీటిని మ్యాప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు యూజరు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే జెండరు మేల్ అని ఇచ్చారనుకోండి, మేల్ అంటే ఏంటి మోడల్కి అర్థం కాదు. సో దాని వెనకాల మనం 1 అని పెట్టుంటాం అనమాట. సో అది మనకి ఎలా తెలుస్తుంది అంటే దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో దాని గురించి ఓకే. సో ఇవన్నీ కూడా అవన్నీ కన్వర్ట్ చేసినవి, లేబుల్ ఎన్కోడింగ్ చేసినవి అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అండి లేబుల్ ఎన్కోడర్, లేబుల్ క్లాసెస్, ఇవన్నీ కూడా అవే. ఓకే ఇక్కడ వరకు. సో వన్స్ నేను కన్వర్ట్ చేసినాక గమనిస్తే ఇక్కడ మనకి అన్నీ కూడా ఇవే ఉన్నాయన్నమాట. ఒక్క ఈ డేట్స్ కాకుండా, డేట్స్ని మనం కన్వర్ట్ చేయలేదు, యాక్చువల్గా ఆబ్జెక్ట్లో ఉన్నాయి. వీటిని ఫస్ట్ మనం డేట్ టైంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకి పాండాస్లో డేట్ టైం ఇంకొక డేటా టైప్ ఉంటుందండి. సో దాంట్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇవి ఎట్లా ఉన్నాయంటే దీని ఆర్డరు డేట్, మంత్, ఇయర్ అనమాట. ఓకేనా. సో ఆ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఫస్ట్ నేను కన్వర్ట్ చేయాలి. సో మనకి పాండాస్లో డేట్ టైం అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ డేట్ టైం మెథడ్ని యూస్ చేసుకున్నట్లయితే మనకి కన్వర్ట్ అయిపోతాయి. సో రెండింటిని కన్వర్ట్ చేస్తాను. ఫస్ట్ కాంటాక్ట్ డేట్ ఆఫర్డ్. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే డేట్ టైము 64 అని మీకు ఇక్కడ డేటా టైప్ వచ్చింది. ఓకేనా. డీ టైప్స్లో చెక్ చేస్తే మీకు ఇది కనిపిస్తుంది అనమాట. కాకపోతే నేను ఇక్కడ ఏమని అబ్జర్వ్ చేశానంటే, సో ఇప్పుడు ఒకవేళ ఆఫర్ డ్రాప్ చేయాలనుకోండి, ఒక ఆఫర్ని మీరు డ్రాప్ చేస్తున్నారంటే ఎప్పుడు డ్రాప్ చేస్తారండి? ఇప్పుడు ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఒక నెల రోజుల తర్వాత నా రిజల్ట్ ఇచ్చారనుకోండి, నేను అప్పుడు దాకా వెయిట్ చేస్తానా? ఇంకొకటి ఏదో ఒకటి చూసుకుంటా, ఒక 15 days లోపల నేను ఏదో ఒకటి చూసుకుంటా. లేకపోతే వాళ్ళకు 2 months తర్వాత కాంటాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను అని వెయిట్ చేస్తూ ఉన్నాను కదా. సో అన్ని రోజులు వెయిట్ చేయం కాబట్టి మేబీ అంటే ఆ డిఫరెన్స్ అండి, ఆ డిఫరెన్స్ వల్ల వాళ్ళు ఎక్కువ డ్రాప్ అవుతున్నారు అనేది నా నమ్మకం. సో నేను అందుకని ఏం చేశానంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని ఒక కాలం క్రియేట్ చేశాను అనమాట. నెక్స్ట్ కాంటాక్ట్ డిఫరెన్స్ అని, అంటే వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన రోజు నుంచి నెక్స్ట్ ఆఫర్ లెటర్ వచ్చే రోజుకి ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంటర్వ్యూ చేసి నెక్స్ట్ ఇయర్లో జాబ్కి రమ్మంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ని అప్పుడు దాకా అతను ఎందుకుంటాడు, ఉండడు కదా. సో ఆ కారణంతో నేను ఈ లేబుల్ని అయితే క్రియేట్ చేశాను అనమాట. ఇది ఒక ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనమాట. సో ఉన్న ఫీచర్స్ని బేస్ చేసుకొని మనకు న్యూ ఫీచర్ని క్రియేట్ చేయడం. సో ఇప్పుడు ఈ 2 ఫీచర్స్లోంచి నేను ఈ ఫీచర్ని క్రియేట్ చేసి ఈ రెండింటిని డ్రాప్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే సో ఇవి రెండు ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకే. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. కాబట్టి నేను డ్రాప్ చేశాను అండ్ ఇది నాకు పర్ఫెక్ట్గా వర్క్ అయింది కూడా. ఓకే. నా అజంప్షన్ కరెక్ట్ అయిందన్నమాట. నేను తర్వాత కోరిలేషన్ తీసుకున్నప్పుడు చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ యాక్సెస్ ఈక్వల్ టు 1 ఇన్ ప్లేస్, అంటే ఇక్కడ మనం డ్రాప్ చేస్తున్నామండి. సో రిమైనింగ్ 2 ఫీచర్స్ని డ్రాప్ చేసాం. మనకు ఫైనల్గా ఇప్పుడు మనం గమనిస్తే మనకు అన్నీ కూడా
ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఈ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి టైం డిఫరెన్స్ తీసుకుంటే అది డేస్లో వస్తుంది అనమాట. ఓకేనా, డేస్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ దీన్ని మనం మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తాం, దానికోసం నేను ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ తీసుకున్నాను. 155 days డాట్ రీప్లేస్ ఆఫ్ స్పేస్ డేస్ని ఎంటీగా పెట్టమని చెప్తున్నాను. సో ఫ్లోట్లో తీసుకున్నాం, దాన్ని అంతా ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి 155.0 అని వచ్చింది. ఓకే, సో దానికంటే బెటర్గా ఇంకోటి చేయొచ్చు అంటే మనం స్ప్లిట్ చేసాం అనుకోండి బై స్పేస్, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఉండేది మనకు కావాల్సి వస్తుంది అనమాట. సో దాన్ని నేను ఇక్కడ చేశాను చూడండి. ఫర్ డే ఇన్ డిఎఫ్ ఆఫ్ నెక్స్ట్ కాంటాక్ట్ డిఫరెన్స్ ఎస్టీఆర్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేది ఎస్టీఆర్లో పెట్టకపోతే అది డే టైంలో ఉంటుంది, మీరు స్ప్లిట్ చేయాలన్నమాట. ఎందుకంటే స్ప్లిట్ అనేది స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే, సో బై స్పేస్తో మనం ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాం. స్ప్లిట్ చేసిన దాన్ని జీరోలో మనకు కావాల్సిన ఐటమ్ ఉంటుంది, అంటే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ని ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0 అని ఇచ్చేస్తున్నాను. సో దాన్ని అపెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లెన్ ఆఫ్ డేస్ని తీసుకుంటే 199 వచ్చిందనమాట. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, అన్ని డేసే కనిపిస్తాయి. ఇక్కడ కావాలంటే గమనించండి మీరు. ఓకే, ఇవన్నీ కూడా డేసే అనమాట. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అండి, సో వీటిని ఈ డేస్ని నేను కాంటాక్ట్ డిఫరెన్స్కి అపెండ్ ఈక్వల్ టు చేస్తాను కాబట్టి, అంటే అసైన్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఆ వాల్యూస్ ప్లేస్లో ఈ డేస్ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు గమనిస్తే మనకు అన్నీ కూడా ఇంటూ ఫ్లోట్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం రెడీ టు బిల్డ్ మోడ్లో అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం కొన్ని ఫీచర్స్ని అయితే ఐడెంటిఫై చేద్దామని హీట్ మ్యాప్ని ప్లాట్ చేశాను ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆఫ్ డ్రాప్డ్ అనేది ఇక్కడ ఉంది. ఇట్లా స్ట్రైట్గా చూసినప్పుడు మనకి ఫస్ట్ చూడండి, నెక్స్ట్ కాంటాక్ట్ డిఫరెన్స్ 22% ఇది మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అని కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే నేను అనుకున్న నా అజంప్షను ఇక్కడ ప్రూవ్ అయిందనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి గమనిస్తే అండ్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్, అంతే కదండి. నాకు ఆ వర్క్ అంటే డ్యూటీ నైట్ టైం ఇచ్చారు అనుకోండి, షిఫ్ట్, నేను పోను అనమాట. అంటే కొంతమంది అట్లా ఉంటాం కదండి. సో అప్పుడు ఖచ్చితంగా మనం డ్రాప్ చేస్తాం అనమాట. వాళ్ళు ఈవెన్ జాబ్ ఇచ్చినా నైట్ డ్యూటీ అని చెప్పారనుకోండి, మనం పోం. ఓకేనా, సో అలాగే ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఇది కూడా రిప్రజెంట్ చేస్తుందండి. అంటే వాళ్ళు నిజంగా సాటిస్ఫై అయిపోయారు అనుకోండి, వాళ్ళు 20 10 ఇస్తారు రేటింగు. సో అప్పుడు వాళ్ళు జాబ్ కిందకి వెళ్తారు, వాళ్ళు నిజంగానే సాటిస్ఫై అవ్వట్లేదు. అండ్ పర్సంటేజ్ హైక్ కూడా ఎందుకు అవుతుందంటే ఎక్కడ ఉందండి, ఇక్కడ టోటల్ రౌండ్స్ ఉందండి ఇక్కడ. ఓకే, టోటల్ రౌండ్స్. నెక్స్ట్ హోమ్ గ్రిడ్ చాలా దూరం ఉందనుకోండి, అప్పుడు కూడా వర్క్ లొకేషన్ అనేది దూరంగా ఉంటే చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు అనమాట. ఓకేనా, సో అది కూడా ఒక రీజన్ కాబట్టి అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గమనిస్తే కొన్ని వాటికవే ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ మనం ఇక్కడ గమనిస్తే పర్సంటేజ్ హైకు దేంతో నెక్స్ట్ కాంటాక్ట్ డిఫరెన్స్ మీద ఇంపాక్ట్ అవుతూ ఉంది. అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏజ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. చూడండి 0.97. ఓకేనా, సో ఇది హైలీ ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట టోటల్ ఎక్స్పీరియన్స్ ఏజ్ అనేది. సో కాబట్టి ఇవి రెండింటిలోనే ఇందాకే చెప్పాను కదా, పైన ఎందుకు డ్రాప్ చేసి చూపించాను. సో రీజన్ అదే అనమాట. అలాగే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్డ్, అలాగే ఏజ్, ఇవి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఇది కూడా ఒక రకంగా మనం ఆలోచించవచ్చు. ఎక్కువ కంపెనీస్లో పనిచేస్తున్నారంటే వాళ్ళు అంటే మనకి ఏజ్ వచ్చే కొద్దీ మనం కంపెనీ చేంజ్ అవుతూ ఉంటాం కదా, అంటే 2-3 years అట్లా పనిచేసి నెక్స్ట్ కంపెనీలోకి మూవ్ అవుతుంటాం కదా. సో దాన్ని కూడా ఇది రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ ఒకటి, కెరీర్ గ్రోత్ ఒకటి. ఓకేనా, ఇవి రెండు కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అట్లాంటి ఫీచర్స్ నేను కొన్ని ఐడెంటిఫై చేసి కొన్నిటిని డ్రాప్ చేశాను అనమాట. అవన్నీ ఇక్కడ రాసున్నాను. సో ఏవేవి ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయని. ఓకే, సో మనం మెయిన్గా మనకు ఆఫర్ డ్రాప్డ్లో మనం గమనిస్తే మనకి ఫస్ట్ టోటల్ రౌండ్స్ వచ్చింది ఇంపార్టెంట్ ఫీచర్స్ కింద. నెక్స్ట్ కాంటాక్ట్ డిఫరెన్స్ వచ్చింది. చూడండి ఇక్కడ నేను ఏదైతే అజంప్షన్ తీసుకున్నానో అదే ఇక్కడ ప్రూవ్ అవుతుంది అనమాట. డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ వర్క్, జెండరు, ఎడ్యుకేషన్ లెవెల్, మ్యారిటల్ స్టేటస్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్గానే ఉన్నాయి. ఓకేనా, సో నేను ఇక్కడ ఓవర్లాప్ అంటే మల్టీకోలినియారిటీలో ఉన్న కొన్ని ఫీచర్స్ని నేను ఇక్కడ డ్రాప్ చేశాను అనమాట. ఓకేనా, ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో డ్రాప్ చేస్తాను అనమాట. అందుకే పైన నోట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ వీటిని డ్రాప్ చేశాను. ఏవి డ్రాప్ చేశానండి, ఏజ్, ఎడ్యుకేషన్ లెవెల్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్డ్, కెరీర్ గ్రోత్, పర్సంటేజ్ హైక్, వీటిని డ్రాప్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకున్న కాలమ్స్ 11 కాలమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ గమనిస్తున్నారు కదా ఫీచర్ డిఎఫ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగే చేస్తామండి. సో ఇంతవరకు నేను డేటాను క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ క్లీన్ చేసుకున్న దాన్ని ఒక clean.csv పెట్టుకుంటున్నాను. టోటల్ డేటా సెట్ అండి, అంటే 17 కాలమ్స్ని. అండ్ ఇవి వచ్చేసి features.csvలోకి పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఇవన్నీ ఫీచర్స్ అంటే ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఉన్న వాటిని ఫీచర్స్ అనుకుంటున్నాను. సో టోటల్ వచ్చేసి clean.data.csvలో పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనం మోడల్ బిల్డింగ్ చేస్తున్నాం. సెకండ్ ఇది మోడల్ బిల్డింగ్. ఓకే,
సో ఇక్కడ మనం రెండింటిని కూడా లోడ్ చేసామండి. ఫస్ట్ ఒక మోడల్ బిల్డ్ చేద్దాం, నెక్స్ట్ ఇంకొక మోడల్ బిల్డ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం కావాల్సినవి కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ స్టాండర్డ్ స్కేలింగ్, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఈసారి మనం ర్యాండమ్ ఫారెస్ట్ కాకుండా XCB క్లాస్ ఫైర్ని అయితే యూస్ చేస్తున్నాము. సో మెట్రిక్స్ని కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ మెట్రిక్స్ని కన్ఫ్యూజన్ మెట్రిక్స్ని తీసుకుంటున్నాం, అక్యురసీ. సో ఫస్ట్ మనం XYని క్రియేట్ చేసుకుంటున్నాం అండి. నెక్స్ట్ స్ప్లిట్ చేసాం. ఇక్కడ 20% టెస్టింగ్కి, 80% ట్రైనింగ్కి ఇస్తున్నాం. సో 1600 పాయింట్స్ వచ్చేసి ట్రైనింగ్లో ఉన్నాయి, 400 పాయింట్స్ వచ్చేసి టెస్టింగ్లో ఉన్నాయి. సో ఫస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే తీసుకున్నాం. నేను ఇక్కడ సాల్వర్ లిబ్ లీనియర్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ప్రెడిక్ట్ చేసినప్పుడు మనకి 96% యాక్యురసీ అయితే వచ్చింది లాజిస్టిక్ రిగ్రెషన్. అలాగే టెస్టింగ్ యాక్యురసీ, ఇది టెస్టింగ్, ఇది ట్రైనింగ్లో కూడా మనకి 95% యాక్యురసీ అయితే వచ్చింది. సో మనకి ఎప్పుడు కూడా మనకి మ్యాక్సిమం లాజిస్టిక్ రిగ్రెషన్ ఎప్పుడు కూడా ఓవర్ ఫిట్ అవ్వదండి. ఓకే, చాలా బ్యాలెన్స్గా ఉంటుంది, అందుకే నేను దాన్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి 4, 10 మాత్రమే ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్, చాలా నెగ్లిజిబుల్ అనమాట. ఓకేనా, 178, 208 కరెక్ట్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి XGB CLFని తీసుకున్నాను, క్లాసిఫైర్ అండి XGB. సో చాలా పవర్ఫుల్ మోడల్ ఇది. సో దీన్ని తీసుకున్నప్పుడు మనం ప్రెడిక్ట్ చేపిస్తున్నామండి. ఇక్కడ ట్రైన్ చేపించాం, నెక్స్ట్ ప్రెడిక్ట్ చేపించాం. నెక్స్ట్ ఇక్కడ యాక్యురసీ తీసుకుంటే 97%కి వెళ్ళింది. అలాగే 100% ఇక్కడ ప్రెడిక్షన్స్ ఉన్నాయి ట్రైనింగ్లో. ఓకేనా, నెక్స్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ తీసుకుంటే చూడండి 1, 8. ఓకేనా, 1, 8 మాత్రమే ఇన్కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనమాట. రిమైనింగ్ అంతా కూడా కరెక్ట్ ప్రెడిక్షన్స్. ఓకే, సో ఇప్పుడు వర్క్ చేసింది ఏంటంటే మనం టోటల్ డేటా సెట్ అనమాట. అన్ని ఫీచర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫీచర్స్ మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. అంటే మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా, కొన్ని డ్రాప్ చేసి, సో ఆ కాలమ్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాం. ఇవి 11 కాలమ్స్తో క్రియేట్ చేసినాం అనమాట. సో నేను ఇక్కడ ఆఫ్టర్ డ్రాప్ ఇక్కడ మనం XYని క్రియేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్ప్లిట్ చేస్తున్నాం అండి. సో యాస్టీస్గా పైన ఎలా చేస్తామో అలానే చేస్తున్నాం. సో మనకి అగైన్ మళ్ళీ ట్రైన్ డేటాలో అదే డేటా ఉంటుంది, టెస్ట్లో అదే ఉంటుంది, కాకపోతే డైమెన్షన్ చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన కాలమ్స్ని రెడ్యూస్ చేసాం కదా 17 నుంచి 11కి. సో అందువల్ల సో అగైన్ మనం ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తే 93, 94% అయితే వచ్చింది. సో ఇది కూడా నాకు ఓకే అండి, నో ప్రాబ్లం. 90+ ఉంది కాబట్టి నేను హ్యాపీగా తీసుకుంటాను. అలాగే XCB క్లాస్ ఫైర్లో కూడా మనకి పైన ఎలా పెర్ఫామ్ చేసింది, ఇది కూడా కింద అలానే పెర్ఫామ్ చేసింది అనమాట, 97. సో ఇక్కడ మాకు మళ్ళీ హైపర్ ట్యూనింగ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవేమి ఓవర్ ఫిట్ అవ్వట్లేదు, అండర్ ఫిట్ అవ్వట్లేదు, పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి కూడా. కాబట్టి నేను మళ్ళీ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అయితే చేయట్లేదు ఇక్కడ, ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రెడిక్షన్ చేయించానండి. వీటితో ప్రెడిక్షన్ చేయించినప్పుడు మనకి ఫస్ట్ ఇది ఒక రో అండి. ఓకేనా, ఇది ఒక రోకి సంబంధించిన డేటా. ఆ డేటాని ఇప్పుడు మన క్లాస్ లేబుల్ ఆఫర్ డ్రాప్డ్ యాక్చువల్ లేబుల్ ఎంత ఉంది, 10 ఉంది. ఓకేనా, అంటే 1.0 అంటే 1 అని. ఓకేనా, సో ఇదే డేటాని నేను ఇక్కడ పంపించినప్పుడు LR లాజిస్టిక్ రిగ్రెషన్ మనకి 1 అనే ప్రెడిక్ట్ చేసింది. కరెక్ట్ ప్రెడిక్షన్ కదండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను 4th కాలం తీసుకున్నాను, 4th రోని. ఓకేనా, సో దాంట్లో మనకి 0 ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ప్రెడిక్ట్ చేపిస్తే మనకి 0 అనే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ XGB క్లాస్ ఫైర్ తీసుకున్నాం అండి. XGB క్లాస్ ఫైర్. ఓకే, XGB తీసుకున్నప్పుడు అది కూడా ఇక్కడ 1 అంటే పైన వాటిని నేను ఇక్కడ మరలా ఇచ్చాను, 1కి ఒకదాన్ని, 0 ఒకదాన్ని, ఇవి కూడా కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే XGB మోడల్ని, సో నేను లాజిస్టిక్ రిగ్రెషన్ కంటే XGB మోడల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అండి. సో డిప్లై చేయడానికి దీన్ని రెడీ చేసుకుంటున్నాను అన్నమాట XGB మోడల్ని. సో దాన్ని నేను ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేశాక నేను ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను అనమాట. సో ఫ్లాస్క్ కాబట్టి మనం app.py ఫైల్ని అయితే క్రియేట్ చేస్తామండి. మీరు వేరేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ మీరు అసైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇది తీసుకున్నాం ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ గమనిస్తున్నారు కదా. సో రంపైన తీసుకున్నాం, అలాగే పికెల్ని తీసుకున్నాం. నెక్స్ట్ టెంప్లెట్స్ని రెండర్ చేయడానికి రిక్వెస్ట్ని, URLని, వీటిని తీసుకున్నాం. ఫస్ట్ మనం హోమ్ URLని క్రియేట్ చేసాం, index.html. ఇక్కడ క్రియేట్ చేసిందంటే టెంప్లెట్స్ లోపలికి వెళ్తే index.html క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది ప్రెడిక్షన్ అనమాట. మనం ఇక్కడ ఫామ్లో నుంచి మనం వాల్యూస్ని గెట్ చేస్తాం. ఇక్కడ మనం ఫామ్ రాసుకుంటాం, ఈ ఫామ్లో నుంచి వాల్యూస్ని మనం గెట్ చేస్తాం అనమాట. ఇదంతా ఫామ్కి సంబంధించిన వాల్యూస్. ఓకేనా, సో వాటన్నిటిని మనం ఇక్కడ గెట్ చేస్తాం అనమాట. ఓకే, సో వాటన్నిటిని మనం అరేలో పంపిస్తే మాత్రమే మనకి XGB క్లాస్ ఫైర్ తీసుకుంటుందండి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో దానికోసమనే అరే క్రియేట్ చేశాను, అది కూడా 2 డైమెన్షన్లో ఉండాలి అరే. ఓకే, సో నెక్స్ట్ మోడల్ని లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసిన తర్వాత ప్రెడిక్ట్ చేయించాను. ఒకవేళ 0 అని ఉంటే నో అండి, ఎస్ అని ఉంటే 1 ఉంటే ఎస్ అని.
ఓకే, ఆ ప్రిడిక్షన్ నేను ఇక్కడ మళ్ళీ సేమ్ index.htmlకే పంపించాను అనమాట. సో లేదంటే ఒకవేళ పోస్ట్ మెథడ్ కాకపోతే ఈ టెంప్లెట్ index.html రెండర్ అవుతుంది, అంటే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టెంప్లెటే రెండర్ అవుతుంది. debug ఈక్వల్ టు ఫాల్స్ పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఈ ప్రాజెక్ట్ని ఎక్కడైనా డిప్లాయ్ చేస్తే. ఓకేనా, సో ఇప్పుడు ఇది లోకల్లో ఉంది కాబట్టి ఇట్స్ ఓకే అండి. ఓకేనా, సో దాని ఇంటర్ఫేస్ ఆల్రెడీ మీరు చూసారు కదా, సో ఇలా ఉంది. ఓకేనా, సో మీకు కావాల్సింటే ఇంకా చేంజ్ చేసుకోండి దీంట్లో. ఇది నాకు పర్లేదు అనిపించింది ఇంటర్ఫేస్. ఓకేనా, సో ఇది ఈ ప్రాజెక్టు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్రాజెక్టు కావాలనుకుంటే మీరు ఏం చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ వీడియోని నేను మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఈ వీడియోని మీరు ఏదైనా వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో 5 గ్రూప్స్లో మీరు పోస్ట్ చేసినట్లయితే నేను ఈ ప్రాజెక్ట్ని మీకు మెయిల్ చేస్తాను అనమాట. మీరు పోస్ట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్స్ నాకు పంపిస్తే 5, సో మీ మెయిల్ ఇస్తే ఆ మెయిల్కి నేను 1 డే లోపల మీకు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక జిప్ ఫైల్ మీకు పంపిస్తాను. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. లిటరల్లీ నేను చెప్తున్నాను కాబట్టి నేను ప్రాజెక్ట్స్ కొంచెం ఛార్జ్ చేస్తాను అనమాట, ఎవరు కూడా ఫ్రీగా ఇవ్వను. బట్ మీలో కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇది మన ఛానల్ కూడా గ్రో అవ్వడం కోసం ఇలా నేను ప్లాన్ చేశాను అనమాట. సో దీనికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా ఇంకేదైనా ఒపీనియన్స్ ఉంటే ఇంకా నేనేం చేయలేను, ఎందుకంటే మీకు ఏ విధంగా నేను హెల్ప్ చేయలేను. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీగానే దొరుకుతున్నప్పుడు మీకు ఇంకా వేరే ఆలోచనలు ఉండకూడదండి. మన ఛానల్లో చాలా కంటెంట్ నేను ఎప్పుడు ఫ్రీగానే చెప్పాను. సో ఇంకా కూడా మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవే ఇది ఈరోజు వీడియో అయితే. సో హ్యాపీ సండే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో విషయం, ఈ ప్రాజెక్టు ఇప్పుడే కాదు, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని మీరు అనుకోవద్దు. ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది. సో ఒకవేళ మీరు 1 సంవత్సరం తర్వాత ఈ వీడియో చూసి అప్పుడు కూడా మీరు దీన్ని నాకు ఇప్పుడు నేనేం చెప్పాను 5 గ్రూప్స్లో పోస్ట్ చేయమని, అప్పుడు చేసినా సరే నేను ఈ ప్రాజెక్ట్ని మీకు మెయిల్ చేస్తాను. ఓకేనా, ఎప్పటికైనా మెయిల్ చేస్తాను, ఎప్పుడైనా అడగండి. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.